నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నిన్న షెడ్యూల్ విడుదల చేసింది. అలాగే రేపడుతుంది నామినేషన్ ప్రక్రియ మొదటి విడత స్టార్ట్ కాబోతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఈ వీడియో చూడాలి. ఎందుకు చెప్తున్న మాట అంటే, మా పార్టీ నా పుట్టుకతోని మా తాత కాంగ్రెస్ పార్టీ, మా అయ్య కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ, నా బట్టలు మొత్తం చింపుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని బీసీ నాయకులు ఈ వీడియో చూడాలి. ఎందుకంటే బీసీల బతుకులు ఎట్లా ఆగమవుతున్నాయి, తెలంగాణ నిధులు నియామకాల పేరుతోని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బీసీల బతుకులు ఆగమవుతున్నాయి, బీసీల రిజర్వేషన్లు ఏ విధంగా ఆగం చేస్తూ ఉన్నారు, విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా కూడా ఏ విధంగా చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఒకసారి చూడాల్సిన అవసరం. ఈ రాజకీయ పార్టీలు, అగ్రకుల పార్టీలు ఏవైతుంటాయో, ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు మనకు ఎప్పుడు కూడా మేలు చేయాయి. మన రిజర్వేషన్లు తగ్గించారు. రిజర్వేషన్లు వేయని వాళ్ళు మనకు రాజ్యాధికారం ఇస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోలే. దయచేసి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఆదిలాబాద్ డిస్టిక్లో 473 జీపీలకు 23 జీపీలు బీసీలకు రిజర్వ్డ్ ఇచ్చారు. ఏది కొత్తగూడెంలో 471కి 0, హన్మకొండల 210కి 45, గద్వాల 255కి 70, జగిత్యాల 345కు 98, జనగాంల 280కి 45, జయశంకర్ భూపాలపల్లిలో 248లో 46, కామారెడ్డిలో 532 123, 532కు 123 జీపీలు బీసీకి ఇచ్చారు. కరీంనగర్లో 318కి 84 ఇచ్చారు. ఆసిఫాబాద్లో 335కు 20 ఇచ్చారు. ఖమ్మంలో 571కి 54 ఇచ్చారు. మహబూబాద్లో 482కు 19 ఇచ్చారు. మహబూబ్ నగర్లో 423కు 86 ఇచ్చారు. మంచిర్యాల 306కు 23 ఇచ్చారు. మెదక్లో 492కు 108 ఇచ్చారు. ములుగుల 146కు 5 ఇచ్చారు. ఇగో నాగర్ కర్నూలులో 460కి 61 ఇచ్చారు. నల్గొండల 460కి 61 ఇచ్చారు. అంటే 13% బీసీలకు ఇచ్చారు నాగర్ కర్నూలులో. నల్గొండల 469కి 119 ఇచ్చారు, 15%. నారాయణపేటలో 272కు 72 ఇచ్చారు. నిర్మల 400కు 72 ఇచ్చారు. నిజామాబాద్లో 545కు 125 ఇచ్చారు. పెద్దపల్లిలో 125కు 619 ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260కి 56 ఇచ్చారు. రంగారెడ్డిలో 526కు 92 ఇచ్చారు. సంగారెడ్డిలో 613కు 117 ఇచ్చారు. సిద్దిపేటలో 508కి 136 ఇచ్చారు. సూర్యాపేటలో ఈ రెడ్ మార్క్ ఉన్నది లేనట్టుంది. అయితే సూర్యాపేటలో 486కు 66 ఇచ్చారు. వికారాబాద్లో 594కు 107 ఇచ్చారు. వనపర్తిలో 268కి 63 ఇచ్చారు. వరంగల్లో 317కు 47 ఇచ్చారు. ఇక వనపర్తి వికారాబాద్ చూసుకోండి ఒకసారి. సాక్షాత్తు కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్ మండలంలో ఇక్కడ చూడొచ్చు 107 ఇచ్చారు. బీసీలకు 18% ఇచ్చారు. 42% ఇక్కడ, 18% ఇక్కడ చూడురిగా. వనపర్తిలో 268కి 63 ఇచ్చారు. వరంగల్లో 317కు 47 ఇచ్చారు. యాదాద్రి భువనగిరిలో 427కు 105 ఇచ్చారు, 24% ఇక్కడ. మొత్తం స్టేట్ వైజ్ వచ్చేసి 12,735 సర్పంచులకు 2,176 సర్పంచులు ఇచ్చారు. బీసీలకు 17.087% ఇచ్చారు. అంటే 17%. బీసీలకు 17%, బిచ్చగాల లెక్క 17%. అంటే బీసీల రిజర్వేషన్లు రాను తీసేసే కార్యక్రమం ఉన్నది కాబట్టి పెంచే కార్యక్రమం ఉన్నదా? బీసీలకు పార్టీ గుర్తులేని సర్పంచ్ ఎన్నికల్లో నిజంగా అసలు ఎవడరా 42% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారా అని ఎవడన్నా అడిగిండా? ఏ నాయకుడు అని అడిగిండా? ఎవడన్నా ఒక్క నాయకుడు అడిగిండా? మరి ఈ రిజర్వేషన్లు ఎటు పోతాయి? బీసీల రాజకీయ భవిష్యత్తు 62% ఉన్న బీసీల రాజకీయ భవిష్యత్తు, యువత భవిష్యత్తు ఎవరి చేతిలో కావాలి? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి దయచేసి మిత్రులారా. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా ఎవడు అడుగుతలేడు. విద్యా ఉద్యోగ పరంగా ఎవడు అడుగుతలేడు. రాజకీయ పరంగా ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎవడు ఖండించకపోతే మన భవిష్యత్తులు ఎప్పుడు మారుతాయి, మన బతుకులు ఎప్పుడు మారుతాయి? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.